ఒంటిమిట్ట కోదండ రామయ్య స్వామి కళ్యాణ మండపం అయితే మీకు చూపిస్తాను. ఏ విధంగా డెకరేషన్ చేశారు, ఏ విధంగా ఉంది అన్నీ మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారు. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో రకాల పూలతో కళ్యాణ మండపం అయితే చాలా అద్భుతంగా అయితే రెడీ చేశారు. మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఇది చూడండి, మొత్తం ఇది కళ్యాణ మండపం ముందుండేది మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు చేశారనమాట. కారిడార్లు, స్క్రీనింగ్ అన్నీ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. నేనైతే నిన్న వెళ్ళాను. ఈరోజు అయితే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈరోజే కళ్యాణం అనమాట. అందుకోసమే నేనైతే నిన్న వెళ్ళి ఈ విధంగా మీరు చూస్తారని చెప్పి కళ్యాణ మండపం ఏ విధంగా ఉంటుంది అన్నీ అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్తాము. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ మండపం ఎదురుగా అయితే ఈ విధంగా ఉందన్నమాట. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి చూడండి ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు. ఇది వచ్చి స్వయంవరంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే బాణం కూడా ఇరిగిపోయింది చూడండి. ఆ విధంగా అయితే ముందు పక్క అయితే చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేశారు. చాలా బాగుండింది. అసలు రామయ్య తండ్రి చూడండి ఎంత బాగున్నాడో, చూస్తుంటేనే అసలు కళ్ళల్లో ఆనంద బాష్పాలు అయితే వస్తాయి. ఆ విధంగా ఉన్నాడు ఆ రామయ్య తండ్రి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కళ్యాణ మండపం అయితే చాలా అద్భుతంగా ఉండింది. అసలు ఏర్పాట్లు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారనమాట. చూడండి, పూలు అయితే ఇవి వచ్చి గిప్సం పూలు అంట. మామూలుగా నేను అడిగాను, నాకు తెలియదు ఈ ఫ్లవర్, మీకు ఏదైనా ఐడియా ఉంటే దీని పేరు ఉంటే చెప్పండి. టెంకాయలు, అరటి పండ్లు మామూలుగా అన్నీ మొత్తం అన్నీ కళ్యాణ మండపంకు పైన కడతారంట. అసలు చాలా బాగా కడతారంట. మొత్తం చూడండి, టెంకాయ గల్లగల్లలు మామూలుగా కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ కడతారు. మొత్తం మామిడికాయలు అయితే ఇవన్నీ మామిడికాయలు అయితే చూడండి గుత్తులు గుత్తులుగా కడతారు. ఎందుకంటే కళ్యాణ మండపంను రెడీ చేసేదానికి. మామూలుగా ఇది చెరుకు కూడా ఉందన్నమాట. చెరుకు కూడా మొత్తం చెరుకు, అరటి పండ్లు మొత్తం గల్లలు అయితే మొత్తం కళ్యాణ మండపంకు మొత్తం. వీళ్ళైతే లైటింగ్ అయితే అసలు నైట్ పూట కదా ఈరోజు జరిగేది కళ్యాణం, అందుకే ఈ విధంగా చేస్తున్నారు. మామూలుగా ఈ విధంగా చూడండి ఫ్లవర్ డెకరేషన్ ఏ విధంగా చేసినారు. ఇప్పుడైతే పనులు జరుగుతున్నాయి. పైన చూడండి ఏ విధంగా డెకరేషన్ చేశారో, చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుండింది. మామూలుగా ఈరోజు అయితే మనం అంత దగ్గరికి కూడా వెళ్ళలేము. అందుకోసమే నిన్నైతే మేము వెళ్ళి మొత్తం అంతా ఈ వీడియో అయితే తీసుకొని వచ్చినాము. ఈరోజు అయితే అంగరంగ వైభవంగా రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి కళ్యాణం అయితే ఎంతో అద్భుతంగా జరుగుతుంది. బయట పక్క మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. చాలా అందంగా రామయ్య తండ్రి చూడండి ఎంత బాగున్నాడో. పక్కన చూడండి ఏనుగులు కానీ, అసలు చూస్తా అంటే మనకైతే చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.